మన పట్ల గాంధీరెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఈరోజు మన చేవెళ్ళకి టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మన మధ్యలోకి చేసిన మనందరి నాయకుడు రానున్న రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ టిఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తెలంగాణలో తీర్చిదిద్ది రానున్న రోజుల్లో మళ్ళీ మనం అధికారం వచ్చేలాగా చేసేటువంటి మనందరి నాయకుడు రామన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు రంజిత్ అన్న గారికి, మహేందర్ రెడ్డి గారికి, తమ్ముడు అవినాష్కి, వివిధ మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు, చాలా గ్రామాల నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరు అందరికీ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం పడుతుందా నేను క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొదలుగా చాలా మంది వేదిక మీద ఫలితాలు మనం అనుకున్న విధంగా రాలేదని బాధపడుతున్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాతావరణం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న వాతావరణం ఎట్లున్నా రాష్ట్రం మొత్తంలో గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క గాలి వీస్తున్నా చేవెళ్ళ మాట ఏందో, చేవెళ్ళ గడ్డ శక్తి ఏందో, చేవెళ్ళ కార్యకర్తలు అనుకుంటే మనం బలం ఎట్లా చూపించగలుగుతామో మళ్ళొకసారి ఎన్నికల్లో నిర్ధారించి నిరూపించి యాదన్నని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఇక్కడ విచ్చేసిన అన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంత మనందరికీ తెలుసు, ఊర్లలో చూసినాం, అంత ఆసాన్ ఏం లేకుండే, అంత ఈజీ ఏం లేకుండే ఎన్నికలు ఈసారి. అయినా కూడా ఇంత కష్టమైనా కూడా మన మాట నిలబెట్టి కేసీఆర్ గారి మాట నిలబెట్టినందుకు మళ్ళొకసారి చేవెళ్ళ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామన్న, మీరు అనుకోని వచ్చిండ్రు అనుకోకుండా వచ్చిండ్రు నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గాలు విస్తృతంగా మీరు ఏదైతే టూర్ చేయాలనుకున్నారో దాంట్లో మొదటిసారి మా చేవెళ్ళ నియోజకవర్గం ఎన్నుకోవడంతో ఈ చేవెళ్ళకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నదని మీకు తెలుసు. ఏ కార్యక్రమం ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టినా కూడా అది ఏ పార్టీలు ఎవరు చేసినా కూడా అది పెద్ద ఘన విజయం సాధించింది. ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమం కూడా అదే విధంగా విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు, అరే ఈ 2 పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా ఈ 2 జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది కదా, మరి మీ ప్రస్తావన ఏంది, మీ వాదన ఏందని చాలా మంది మనకు అడుగుతున్నారు. ఒక విషయం యాద పెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 17 ఎంపీలు, రాష్ట్రం దేశంలో ఉన్న 540 ఎంపీలుగా ఈ 17 ఎంపీలు ఎవరు కట్టించినా ఇట్టించినా పెద్ద ఫరక్ పడదు. కానీ తెలంగాణ ప్రజలకు మనకు ఈ 17 ఎంపీలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడే బాలరాజన్న చెప్తున్నాడు, ఇప్పుడే బాయిల కాడ 24 గంటలు కరెంట్ ఉండే తగ్గించుకుంటా వస్తున్నారు, ఊర్లలో ఆడాడ కరెంటు పోతున్నది, కొన్ని ఊర్లలో ఇంకా నీళ్ళ ఇబ్బంది కూడా మొదలైందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చడమే కానీ, ఇట్లాంటి చాలా వాగ్దానాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ముందర ఇంకా తీసుకురావాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మన వరకు చేర్చాలంటే, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఓటు కారు గుర్తుకే వేయాలా, ఎందుకనే స్పష్టంగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మనం ఓట్లు వేసినామంటే ఎట్లా అధికారంలో ఉన్నాం కదా, ప్రజలకు ఇచ్చినా ఇయ్యకపోయినా మన ఇంటనే ఉంటారు, వాళ్ళ ఒంట్లో భయం ఉండదు. వాళ్ళ ఒంట్లో భయం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకే గాని, బీజేపీ పార్టీకే గాని, అధికారంలో ఉన్న పార్టీలకు భయం ఉండాలంటే ప్రతిపక్ష పార్టీగా మనకు ఓట్లు వేస్తేనే వాళ్ళు భయపడతారనే విషయం మీరు యాద పెట్టుకోవాలి. ఓట్లు ఉన్నాయని తీసుకుపోయి ఆర్డీ చేసినాం అనుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో, ఏమైతుంది? ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఇంటనే ఉన్నారు, ఏమైతుంది ఇవ్వకపోతే అనుకుంటారు. 24 గంటలు కరెంటు మళ్లీ కావాలంటే కారు గుర్తుకు కొట్టేయాలి. ఊర్లలో మళ్లీ మనకు నిరంతరాయంగా మళ్ళీ నీళ్లు మన ఇంట్ల కాడికి రావాలంటే కారు గుర్తుకే ఓటు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన ఇంటికాడికి వచ్చి మనకు చెప్పి ఇచ్చిపోవాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. మాత్రం యాద పెట్టుకోండి. చేవెళ్ళ ప్రాంతంలో కూడా రామన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో చేవెళ్ళ మనం చాలా అద్భుతాలు చూసినాం ఈ గత 5-10 ఏళ్లలో. ఇవే అద్భుతాలు ముందుకు సాగాలంటే మనం ఇక్కడ మనం ముందనుకున్నట్టు ఏ విధంగా అయితే యాదయ్య గారు గెలిపించుకున్నామో అదే విధంగా రంజిత్ అన్న కూడా గెలిపించుకోవాలని చెప్పి మీ అందరు కూడా మనవి చేసుకుంటూ, రామన్న మీరు ముందుకు నడవండి, మీ ఎంట నడవడానికి మేము ఉన్నాం. చాలా మంది కార్యకర్తలు చెప్తున్నట్టు
మన పార్టీని కూడా క్యాడర్ బేస్ పార్టీగా చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ముందు నుండి నడపండినా మీ నాయకత్వంలో పనిచేయడానికి మళ్ళొకసారి కేసీఆర్ గారిని గులాబీ జెండని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి శాయశక్తులను అందరం పనిచేస్తామని